బ్రతికే మేధావులు, వాస్తవ ప్రపంచంలో బ్రతికే మేధావులు ఇద్దరూ ఉన్నారు. భ్రమల ప్రపంచంలో బ్రతికేవాడు అర్జెంటుగా మంది కూడా సింగపూర్ అయిపోతుంది, లేకపోతే జర్మనీ అయిపోతుంది, జపాన్ అయిపోతుందని నమ్ముతాడు. చంద్రబాబు నాయుడు వస్తే మార్చేయగలడని నమ్ముతాడు. వాస్తవం తెలంగాణలో హైదరాబాద్ తయారైన దాదాపు 30-40 ఏళ్ళు పట్టింది, అంతే కదా. 95 నాడు అప్పుడు పునాదులు పడితే ఇప్పుడు ఇది 2024. అది ఏంటది? కేవలం ఒక ప్రాంతం, నాట్ టోటల్ హైదరాబాద్. అది కూడా హైదరాబాద్లో పార్ట్ కాబట్టి సాధ్యమే. హైదరాబాద్లో పార్ట్, అది హైదరాబాద్ బయట కాదు వచ్చింది. వరంగల్లో కాదు, ఆదిలాబాద్లో కాదు, నిజామాబాద్లో కాదు, కరీంనగర్లో కాదు, మహబూబ్ నగర్లో కాదు, ఖమ్మంలోను కాదు, నల్గొండలోను కాదు, హైదరాబాద్లో కాబట్టి సాధ్యమైంది ఒక ప్రాంత డెవలప్మెంట్ అన్నట్టు. ఇక్కడ ఒక కొత్త నగరపు సృష్టి, ప్రపంచంలో ఇంతవరకు కొత్త నగరపు సృష్టితో ఆదాయ వనరులు ఇమ్మీడియట్గా పుట్టుకొచ్చింది, పుంజుకొచ్చింది ఎక్కడా లేదు. ఇది బుర్రన్న ప్రతి ఒక్కడికి తెలుసు, కానీ ఆ బుర్రని వాడం మనం. ఇంకొకటి, ఒక వ్యవస్థ, సాఫ్ట్వేర్ కంపెనీలు రావడం వేరు, టోటల్ ఒక రాజధాని నవనగరాలు తయారు కావడం వేరు. నవనగరాలతో కూడిన రాజధాని 10 అడుగులు తవ్వితే నీళ్లు వచ్చేటటువంటి ప్రదేశంలో 30 అంతస్తుల భవనాలు, 50 అంతస్తుల భవనాలు కట్టాలంటే ఏం జరుగుతుంది? 3 కాస్ట్తో కూడినట్టు.